ప్రతిపక్ష నాయకులు కూడా అంతే గౌరవం ఎందుకు ఇస్తారంటే ప్రజల గొంతుకగా, ప్రజల పక్షంగా ప్రజల సమస్యల్ని అనుక్షణం ప్రస్తావించాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీ. అట్లాంటి ఒక స్థానంలో ఉన్నటువంటి గౌరవనీయులు బండి సంజయ్ గారు జరుగుతున్న గ్రౌండ్ రిపోర్ట్ని తెలుసుకోవడానికి నెల రోజుల నుంచి ధాన్యం గ్రౌండ్లో ఉంటే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో జరిగిన పరాభవంలో అన్నీ ఇచ్చి ముసరు కింద దళిత బంధు కూడా ఇస్తే ప్రజలు నన్ను ఓడగొడతారా, వీళ్ళకి ఏదో చేయాలనేటువంటి ఒక మనసులో దుర్మార్గపు ఆలోచన పెట్టుకొని నెల రోజుల నుంచి 6,250 ఐకేపీ సెంటర్లను, కొనుగోలు సెంటర్లను ప్రారంభించడానికి అవకాశం ఉన్నప్పటికీ, రైతులు వడ్లు తెచ్చి రోడ్ల మీద ఉన్నప్పటికీ నెల రోజులుగా కావాలని రైతుల్ని అవస్థపెట్టి రైతుల్ని భారతీయ జనతా పార్టీపైకి యుద్ధానికి పురుగులపై రీతిలో కూడా ముఖ్యమంత్రి చేసినటువంటి కుట్రను బట్టబయలు చేసేందుకు బండి సంజయ్ గారు బయలుదేరితే భయపడినటువంటి ముఖ్యమంత్రి అడుగడుగున మంత్రులకి, ఎమ్మెల్యేలకి ప్రగతి భవన్ నుంచి డైరెక్షన్స్ ఇచ్చి బండి సంజయ్ గారి యాత్రను అడ్డుకుందని చేసినటువంటి ప్రయత్నాన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ముక్తకంఠంతో ఖండించాలని భారతీయ జనతా పార్టీకి ఈరోజు మేము పిలిపిస్తూ ఉన్నాం. శాంతియుత వాతావరణంలో ఒక పార్టీ అధ్యక్షుడిని తిరగనివ్వకపోతే భవిష్యత్తు లోపల కాలం చాలా పెద్దది, చాలా గొప్పది. ఈరోజు అధికారంలో ఉన్నాం, రేపు ప్రతిపక్షంలోకి వస్తారు. రేపు మేము కూడా ఇదే రకంగా ప్రవర్తిస్తే మీ పరిస్థితి ఏందనేది ఒకసారి ఆలోచించుకోవాలి. అందుకని పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించండి. భారతీయ జనతా పార్టీతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాల నాయకులని ఫెసిలిటేట్ చేయండి. ప్రజా సమస్యల్ని మీ దృష్టికి తెచ్చేందుకు మమ్మల్ని అద్దల్లా వాడుకోండి అని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాం. ఎల్లుండి నుంచి మళ్ళీ ధర్నా చేస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. మీరు ఏమన్నారు? ధాన్యము కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక విధాన నిర్ణయాన్ని ప్రకటించాలని ముఖ్యమంత్రి గారు అడుగుతున్నారు. ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో జరిపినటువంటి కరెస్పాండెన్స్లో కేంద్ర ప్రభుత్వం కేటగారికల్గా 59.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని రాతపూర్వకంగా ముఖ్యమంత్రి గారికి చెప్పింది. నెల రోజులుగా మీరు కొనుగోలు చేసినటువంటి ధాన్యం ఎంత అంటే కేవలం 9 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే మీరు కొనుగోలు చేసిండ్రు. నెల రోజుల్లో 9 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇంకా రైతులు పండించినటువంటి మిగతా కేంద్ర ప్రభుత్వం అనుమతించిన 50 లక్షల మెట్రిక్ టన్నులు ఎప్పుడు కొంటుంది? అది పూర్తయిన తర్వాత ఇంకా వడ్లు మిగులుతే మీకు నిజంగా చేతనైతే లేదని మీరు భావిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నింటినీ అగ్రపక్షంగా ఢిల్లీకి తీసుకెళ్ళండి. నిజంగా రైతన్నలకు సమస్య ఉంటే మీతో పాటు మేము కూడా గలం కలిపి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు బీజేపీని తిరగనీయమని చెప్పి చెప్పారు. అదే నెరవేర్చుకున్నారు టీఆర్ఎస్ పార్టీ. సాయంత్రం 6 దాటింది, చీకటి. పరిస్థితుల్ని గమనంలోకి తీసుకొని రాజకీయ పార్టీలు తమ వ్యూహాల్ని మార్చుకుంటాయి. మమ్మల్ని ఆపే శక్తి వాళ్ళకి ఏముందన్న? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 736 జిల్లాలని నీ అసంటోళ్ళు 18 మంది ముఖ్యమంత్రులు కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక్క ముఖ్యమంత్రిగా మీరే అట్లా మాట్లాడితే, అంత అహంకారపూరితంగా మీడియాతో మాట్లాడితే, మరి దేశంలో ప్రధానమంత్రిగా ఉండి ఈ దేశాన్ని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఆసేతు హిమాచలం వెళ్తున్నటువంటి 14 కోట్ల మందితోటి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఘర్షణకు దిగాలనుకుంటే మీ పరిస్థితి ఏంటనేది దయచేసి ఆలోచించండి. అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి మంచిది కాదు. కాబట్టి మేము సంయమనాన్ని పాటిస్తూ ఉన్నాం, హుందాగా ఉంటున్నాం. మా హుందాని మీరు ఇంకొక రకంగా అర్థం చేసుకుంటే ఒక్కొక్క భారతీయ జనతా పార్టీ నాయకుడు, కార్యకర్త 1000 మంది టీఆర్ఎస్ నాయకులకి, కార్యకర్తలకు సమానం. కాబట్టి మీరు ప్రచన్న యుద్ధం కావాలని కోరుకుంటే అది ముఖ్యమంత్రి గారి విజ్ఞప్తి. సార్, ఇప్పుడు దీనిపై అంటే మీరు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? పదాధికారుల మీటింగ్ అనే మీరు సమావేశం ఏర్పాటు చేసి కదా, అలా మీరు తీసుకున్న నిర్ణయం? రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు సంజయ్ గారి నేతృత్వం లోపల పదాధికారుల సమావేశం నిర్వహించుకోవాలనుకున్నాం. ఎన్నికల కూడా అమల్లో ఉన్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. కొన్ని అనివార్య కారణాల వల్ల, రహదారిలో జరిగినటువంటి ఇబ్బందుల వల్ల ఈరోజు జరగాల్సినటువంటి పదాధికారుల సమావేశాన్ని టెంపరీగా వాయిదా వేసినాం. రేపు హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుల గారితో తిరిగి సమావేశమై రేపు సాయంత్రమా ఎల్లుండా హైదరాబాద్లో ఉన్నటువంటి పార్టీ కార్యాలయంలో పార్టీ పెద్దలందరూ కలిసి నిర్ణయం తీసుకొని తిరిగి రాష్ట్ర పార్టీ భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాల మీద కూలంకుషంగా చర్చించి నిర్ణయం తీసుకుంటాం. సార్, రహదారులపైన జరిగిన ఇబ్బందులు అనుకుంటున్నా ఇంకెవరైనా చేసిన ఇబ్బందులు? టీఆర్ఎస్ పార్టీ ఇంటెన్షనల్గా ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులు, ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకి ప్రగతి భవన్లో కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ నిర్వహించి కావాలని ఏదో చేసినామని వాళ్ళ మెప్పు పొందుతం చేసినటువంటి కొన్ని కుట్రలు రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ అధికారులకి నేను మా ఎల్పీ లీడర్ రాజాసింగ్ గారు అందరం కూడా ప్రయత్నం చేసినాం విషయం వారి దృష్టికి తీసుకురావడానికి. దురదృష్టకరం ఏంటంటే డీజీపీ గారు ఫోన్ అటెండ్ కాలేకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. SMS కూడా పెట్టినాం, సార్ దిస్ ఈజ్ రఘునందన్ రావు, ఎమ్మెల్యే దుబ్బాక, ద మ్యాటర్ ఈజ్ అర్జెంట్, కైండ్లీ అటెండ్ సార్ అని. ఇప్పటిదాకా రిప్లై రాలేదు. రింగు టోన్ ఏం పెట్టుకుంటారంటే భద్రత మాదే, బాధ్యత మాదే అంటారు. మరి ఎవరికి భద్రత ఉంది, ఎవరికి బాధ్యత ఉంది, ఏం మాట్లాడుతూ ఉన్నారు?
సాక్షాత్తు రాష్ట్ర డీజీపీ గారే ఫోన్ ఎత్తకపోతే ఒక ఎమ్మెల్యే సార్ నేను ఎమ్మెల్యేని మాట్లాడుతున్నాను అర్జెంట్ ఉంది నా ఫోన్ ఎత్తండి అని మెసేజ్ పెట్టిన 2 గంటల దాకా కూడా ఎమ్మెల్యేకి ఏడున్నారు ఏ ప్రమాదంలో ఉన్నారు మేము ఏ రకంగా భద్రత ఇవ్వగలుగుతాం ఏది మా బాధ్యత ఏందని మాట్లాడే పరిస్థితులలో రాష్ట్ర డీజీపీ గారు లేదంటేనే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ద అన్డెమోక్రటిక్ వే ఆఫ్ దిస్ గవర్నమెంట్. మీ ప్రతిచర్య ఎట్లుంటుంది సార్? న్యూటన్ థర్డ్ లాని నేను సైన్స్ టీచర్గా చాలా కాలం పాటు ప్రజలకు చెప్పొచ్చినాను. బంతిని ఎంత గట్టి కింది కొడితే బంతి అంతే వేగంతో అంతే ప్రెషర్ తోటి తిరిగి పైకి వస్తుంది. తినబోతు రుచులు ఎందుకన్నా కొన్ని సమస్యల్ని కాలం పరిష్కరిస్తుంది. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.